పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరలపై బనగానపల్లిలో మాజీ శాసనసభ్యులు కాట్సాని రామరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మరియు నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఇంధన ధరల పెంపు వల్ల సామాన్య ప్రజలపై మరింత భారం పడుతోందని, వెంటనే ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం బనగానపల్లి మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధరలను తగ్గించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కాట్సాని రామరెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు బనగానపల్లి నియోజకవర్గ కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరి సమక్షంలో ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం చేసి మరి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఆనాడు బాధుడే బాధుడు, అదేవిధంగా మరి ఇదేం కర్మ అని చెప్పి ఆనాడు తెలుగుదేశం పార్టీ నాయకులు డీజిల్ రేట్లు తగ్గిస్తాము, పెట్రోల్ రేట్లు తగ్గిస్తాము, నిత్యావసర ధరలు తగ్గిస్తాము, ఎరువుల ధరలు తగ్గిస్తాము, అదేవిధంగా రైతులకు సంబంధించి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాము అని చెప్పి మోసం చేసి, మాయ చేసి అధికారంలోకి రావడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అటు రైతులకు కానీ, ఇటు పేదవాళ్ళకు కానీ, ఇటు సూపర్ సిక్స్ కానీ ఏది కూడా లేకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి పథకాలను కూడా తొలగించేసి ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఇవ్వకుండా కేవలం ప్రజలను మభ్యపెట్టి మాయ చేసి మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పెంచిన డీజిల్ ధరలు కూడా తగ్గించకుండా ఈరోజు ఇంకా డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు పెరగడం ఈ రాష్ట్రంలో దాదాపు 3,400 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడుతూ ఉంది. ప్రజల మీద భారం పడడమే కాకుండా ఈరోజు డీజిల్ అనేది, పెట్రోల్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక నిత్యావసర సరుకుగా మారిపోయింది. ఎందుకంటే ఈరోజు కోటీశ్వరుడి దగ్గర నుంచి పేదవాడి వరకు కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క హోదాను బట్టి మరి ఈరోజు వెహికల్స్ వాడడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు మా ప్రాంతంలో ముఖ్యంగా మైనింగ్ ప్రాంతం కాబట్టి ఎక్కువగా మోటార్ సైకిళ్ళు ప్రతి ఇంటికి 3-4 కూడా ఉన్నాయి. మరి అదేవిధంగా రైతులు పండించిన పంటను ఇంటికి తీసుకొచ్చుకోవాలంటే కేవలం యంత్రాల ద్వారానే అది సాధ్యమవుతుంది. కాబట్టి మరి ఈ డీజిల్ రేట్లు పెరగడం వల్ల ఈరోజు కూలీ రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. మరి అదేవిధంగా ఈ మధ్య ఈ యొక్క డీజిల్ స్కేర్సిటీ వచ్చినప్పుడు చాలా వరకు రైతులు ఇబ్బందులు పడ్డారు. మరి గతంలో యూరియా కొరత వచ్చినప్పుడు కూడా అదేవిధంగా రైతులు ఇబ్బంది పడడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రైతు కూడా ఇబ్బంది పడిన పరిస్థితులు ఎప్పుడూ లేవు. ఎందుకంటే రైతులకు ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్సు మరి ప్రతి సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే చెల్లించేది. ప్రతి రైతుకు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ యొక్క అకౌంట్లో డబ్బులు జమ అయ్యే పరిస్థితి గతంలో ఉండింది. అదేవిధంగా పండించిన పంటకు గతంలో గిట్టుబాటు ధర ఉండేది. ఈరోజు యూరియా ఈ మధ్య చూసాం, యూరియా కొరత వల్ల రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు. మరి ఎన్ని రోజులు ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా యూరియా బస్తా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ ఈరోజు మళ్ళీ డీజిల్ కొరత, మరి అదేవిధంగా మళ్ళీ డీజిల్ కొరతే కాకుండా మళ్ళీ ఇప్పుడు డీజిల్, పెట్రోల్ రెండు కూడా రేట్లు పెంచడం జరిగింది. మరి ఈ డీజిల్ పెట్రోల్తోనే కాకుండా ఈరోజు రైతులు వాడే కాంప్లెక్స్ ఎరువులన్నీ కూడా దాదాపు 600 నుంచి 1200 రూపాయల వరకు కూడా ప్రతి బస్తా కూడా పెరగడం జరిగింది. మనం పండించిన పంటకు ఏదానికి కూడా గిట్టుబాటు ధర లేదు. ఉదాహరణకు మనం మొక్కజొన్న చూసుకున్నాం, మొన్నటి వరకు నేనేది ఎక్కడా కనిపించడం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ధరల స్థిరీకరణ ఏర్పాటు చేసి ఏ పంటకు ఏది మనము ఇంటికి వచ్చేటప్పటికి శనగలు కానీ
మరి అదేవిధంగా కందులు కానీ, జొన్నలు కానీ, ఒడ్లు కానీ అన్ని పంటలకు కూడా, మొక్కజొన్నకు కానీ అన్ని పంటలకు కూడా గిట్టుబాటు ధర అనేది ఖచ్చితంగా కల్పించేవాళ్ళు. రైతులు అందరూ కూడా సంతోషంగా ఉండేవాళ్ళు. అదేవిధంగా ప్రశాంతంగా లేరు, అదేవిధంగా రైతులు ప్రశాంతంగా లేరు. పేదవాళ్ళు మరి కూలీకి 4 పోయి తెచ్చుకున్నామంటే కూలీకి కూడా దొరకని పరిస్థితి వస్తూ ఉంది. ఎవరికి కూడా కూలీకి కూడా పిలిచని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయినాయి. ఈరోజు డీజిల్, పెట్రోలు ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి ఇటు మోడీ గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ముగ్గురు దొంగల్లాగా మరి ఈరోజు తయారైపోయి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మేము ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చింది నేనే అని చెప్పి చెప్తూ ఉంటాడు. అదేవిధంగా హైటెక్ సిటీ కట్టింది నేనే చెప్తూ ఉంటాడు. ఈరోజు కొడతా ఉన్నారు. ఎందుకంటే మీరు ఏది కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా మీరు చెప్పిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు. ఇది ఎందుకంటే ఎన్నికల సమయంలో సూపర్ 6 అని చెప్పి చెప్పినారు. మరి ఈ రోజు వరకు 6 లేదు, 7 లేదు. మరి మీరు ఇచ్చిన హామీలు కేవలం ఒక పెన్షన్ తప్ప ఏది కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. అది కూడా గ్యాస్ ఒకసారి ఇచ్చినారు, మళ్ళీ ఇంకా అది చెప్తా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో ఈ విధంగా ప్రజల తరఫున మేము పాల్గొని ఈ యొక్క ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది, ఒక ర్యాలీ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాడుతుంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటు ఉద్యోగస్తులు కానీ, ఇటు ప్రజలు కానీ, పేదవాళ్ళు కానీ అందరూ సుఖంగా ఉన్నారు.